మనుషులే అనుకున్న. యూట్యూబ్ కూడా ఒక ఆటాడేసుకుంటుంది. మంచిగా ఫ్రీగా ఉన్నప్పుడు మంచిగా వీడియోస్ పెడితేనేమో అశ్విని గారు వెళ్ళని వ్యూస్, వెళ్ళని లైక్స్ అని చెప్తుంది. అదే కొంచెం మన హెల్త్ డిస్టర్బ్ కానీ కొంచెం బిజీ ఉన్నప్పుడు వీడియోస్ కొంచెం లేట్గా పెడితే నువ్వెవరు అన్నట్టుగా చూస్తుంది. అసలు వ్యూసే రావట్లేదు, లైక్సే రావట్లేదు. అంతకు మించిన నా సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారంటే ఉన్నారా అంటే ఉన్నారు, 1500 మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఏం చేస్తున్నారా అంటే చూస్తున్నామని చెప్తున్నట్టున్నది నాకైతే. అదే ఒక డైలాగ్ ఉంటుంది కదా, మంద పోయిర్రు ఏం చేసిర్రా అంటే నవ్వినాం అన్నట్టు. అట్లుంది నా పరిస్థితి. 1500 మెంబర్స్ ఉన్నారు కానీ లైక్స్ మాత్రం 10, 20 అట్లా వస్తున్నాయి. ఎందుకండి, ఏమైంది అసలు మీకు? కొంచెం లైక్ చేయొచ్చు కదా, చేయండి అబ్బా ప్లీజ్. సరే కానీ మేమైతే ఈరోజు బయటకు వెళ్ళినాం. ఎందుకంటే ఇంటి దగ్గర నుండి ఒక చిన్న ఫంక్షన్ వచ్చింది. సో ఆ ఫంక్షన్కి అయితే పట్టీలు తీసుకుందామని అయితే వెళ్ళినాం. ఏం రేట్స్ ఉన్నాయండి వెండికి కానీ గోల్డ్కి కానీ. మనలాంటి మధ్యతరగతుల్లో ఇక కొనలేము అసలే. ఇక పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు అయితే ఇక పెట్టక తప్పదు. సో అందుకోసం అయితే తీసుకున్నాము. ఎవరైనా ఇప్పుడు మీ పిల్లలకు కానీ ఎవరైనా కొనుక్కుంటే ఇంకా ఇప్పుడైనా కొనుక్కోండి అబ్బా. ఇంకా ముందు అయితే అస్సలు కొనలేము. మనలాంటి వాళ్ళు మేము మ్యూజియంలో చూడాల్సి వస్తుంది కావచ్చు ఇక బంగారాన్ని వెండిని కానీ. సో మేమైతే పట్టీలు తీసుకున్నాము. చాలా బాగున్నాయి పట్టీలు, మంచిగా అనిపించినాయి, తీసుకోవాలనిపించింది మా వేదశ్రీకున్న నాకు. కానీ పైసలు లేవు, ఏం చేస్తాను చెప్పండి. అంతే, ఇక మిడిల్ క్లాస్ వాళ్ళని సాక్రిఫైజులు చేసుకుంటా జీవితాన్ని గడిపేయడమే. సో అలానే ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. బయటికి వెళ్ళిందంటే ఐస్ క్రీమ్ తినకుండా ఉంటామా? సో ఐస్ క్రీమ్ అయితే తినేసి మా ఆయనకైతే పాయింట్లు లేవు. సో అందుకోసమే పాయింట్ తీసుకుందామని వెళ్తే తనకి సెట్ అవ్వట్లేదు. హైట్ ఉన్నాడు కదా, లెంత్ రావట్లేదు. ఇక తిరిగి అయితే ఇంటికి వచ్చేసినాం. ఎనర్జీ కూడా నిల్లు. మీరైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.